హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం దొండకాయ కర్రీ తయారు చేసుకుందాం. ఉల్లి వెల్లుల్లి వేపిన చాలా రుచికరంగా తయారు చేసుకోవచ్చండి. చాలా చాలా బాగుందంటారు. రైస్లోకి రోటీకి కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇందులో మనం కారం వేయకుండా పచ్చికారం వేసుకొని మనం కర్రీ తయారు చేసుకుంటున్నాం. చాలా బాగుంటుందండి. అలాగే తక్కువ ఆయిల్ తోటి మనం ఈరోజు రుచికరంగా తయారు చేసుకోవచ్చు. దొండకాయలు నేను ఒక 1/2 కేజీ దొండకాయలు తీసుకున్నాను. ఈ దొండకాయలని శుభ్రంగా ఒక 2 సార్లు వాటర్తో కడగండి. కడిగిన తర్వాత నేను ముందుగా కడిగి ఉంచుకున్నాను. దొండకాయని చక్కగా ఈ విధంగా ఆ చివర ఈ చివర కట్ చేసుకోండి. కట్ చేసుకొని మనం గుత్తి వంకాయకి ఎలా కట్ చేసుకుంటామో అదేవిధంగా దొండకాయలని కట్ చేసుకోవాలి, వీడియోలో చూపించినట్టు. ఇలా నేను చెప్పిన విధంగా ట్రై చేశారనుకోండి, కర్రీ మాత్రం చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి. మనం ఉల్లి వెల్లుల్లి వేపిన కర్రీ మాత్రం చాలా రుచికరంగా ఉంటుంది. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే విధంగా మనం దొండకాయలు అన్నిటిని ఇదే విధంగా కట్ చేసుకోవాలి. మీరు దొండకాయలు తీసుకునేటప్పుడు కూడా కొంచెం లేతగా ఉన్న దొండకాయలు తీసుకోండి. అవైతే మనకి కర్రీకి రుచిగా ఉంటుంది. ఇలా నేను అన్ని దొండకాయలని చక్కగా కట్ చేసుకున్నాను. దీన్ని మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నేను గ్యాస్ ఆన్ చేసుకుని గిన్నెతోటి కొంచెం వాటర్ కూడా పెట్టుకున్నాను. వాటర్ కూడా మరుగుతున్నాయి. ఇలా మరిగినప్పుడు ముందుగా మనం కట్ చేసుకున్న దొండకాయలు వేసుకుందాం. దొండకాయలు వేసిన తర్వాత ఇందులోని కొద్దిగా పసుపు ఉప్పు వేసుకుందాం. అంటే ఉప్పు వేయడం వల్ల దొండకాయకి కొంచెం ఉప్పు పడుతుంది. మనం తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది, చప్పగా లేకుండా. అందుకు కొంచెం ఉప్పు పసుపు వేసుకోండి. మూత పెట్టుకుందాం. గ్యాస్ని మీడియంలో పెట్టుకుని మూత పెట్టుకుని ఒక 3-4 నిమిషాలు ఉడకనిద్దాం. ఎక్కువసేపు అక్కర్లేదండి. కొంచెం దొండకాయ మెత్తబడాలి. మీకు చూపిస్తాను అది కూడా. చూడండి, చేతి ఇలా పట్టుకుంటే జస్ట్ కొంచెం మెత్తగా అవ్వాలి. దొండకాయలు ఉడికిపోయాయి. ఈ గిన్నెని మనం పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకుని వేరొక బాండీ పెట్టుకుని ఇందులోని మనం ధనియాలు ఒక 1/2 టీ స్పూను, మెంతులు చిటికెడు. అంటే మెంతులు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. అలాగనే ఎక్కువ వేయకండి. ఒక చిటికెడు మెంతులు వేసుకొని 2 యాలకులు, 4 లవంగాలు, ఒక 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 2 స్పూన్లు పల్లీలు, ఇవన్నీ వేసిన తర్వాత గ్యాస్ని చిన్న మంట మీద పెట్టుకుని మాడిపోకుండా చక్కగా వేపుకోండి పప్పులన్నీ. ఇది కొంచెం బాగా వేగితే కర్రీ కూడా టేస్ట్ బాగుంటుందండి. ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని 1 స్పూన్ నువ్వులు, ఒక 1/2 టీ స్పూను గసగసాలు వేసుకోండి. అంటే ఈ వేడికి వేగుతాయి. మనం ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాతే నువ్వులు గసగసాలు వేసుకున్నాం. ఒకసారి అంతా కలుపుకొని ఇవి ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే బాండీలోని 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత మనం తినే కారాన్ని బట్టి మీరు పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఇందులో మన కారం వేయట్లేదు. పచ్చిమిరపకాయల కారంతో ఈరోజు మనం కర్రీ తయారు చేసుకుంటున్నాం. పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత గ్యాస్ని చిన్న మంట మీద పెట్టుకొని చక్కగా కలుపుతూ వేపుకోండి. చూడండి, పచ్చిమిరపకాయలు కూడా చక్కగా వేగాయి. ఇప్పుడు ఒక టమాటా, పెద్ద టమాటా ఒకటి తీసుకుని ఇలా కట్ చేసుకుని చిన్న అల్లం ముక్కను కూడా కట్ చేసుకుని ఈ 2 కూడా వేసుకోండి. టమాటా కొంచెం మెత్తబడితే సరిపోతుంది. ఇలా కలుపుతూ వేపుకోండి. చూడండి, కొంచెం టమాటా మెత్తబడింది. ఇలా మెత్తబడింది కదా, ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోండి. గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకుందాం. బాగా చల్లారిన తర్వాతే మీరు మిక్సీ చేసుకోండి. ముందుగా మనం పోపు అన్నీ వేపుకున్నాం కదా, వేసుకొని పల్లీలు ఇవన్నీ వేసుకొని టమాటా, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకొని మనం వేపుకున్నవన్నీ మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసి మిక్సీ చేసుకోండి.
ఇలా బాగా మెత్తగా చేసుకోండి. కొంచెం వాటర్ వేసుకొని చక్కగా ఇలా మెత్తగా చేసుకోవాలి. ఈ మనం మసాలా పేస్ట్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం కర్రీ రెడీ చేసుకుందాం. గ్యాస్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ వేడైన తర్వాత ముందుగా మనం దొండకాయలు ఉడికించి ఉంచుకున్నాం కదా, ఈ దొండకాయల్ని వేపుకోవాలి. 3 నిమిషాలు వేపుకోండి. దొండకాయలు అలాగా మనం ముందు ఉడికించాం కాబట్టి మనకి వేగనకు కూడా ఎక్కువ టైం పట్టదు. 3 నిమిషాలు అయితే సరిపోద్ది. గ్యాస్ మీడియంలో పెట్టి చక్కగా దొండకాయలు వేపుకోండి. ఇలా వేపి చేయడం వల్ల కర్రీ టేస్ట్ బాగుంటుంది. అలాగే దొండకాయ తినేటప్పుడు కూడా రుచి బాగుంటుంది. చూడండి దొండకాయలు చక్కగా వేగిపోయాయి. ఇలా మనం దొండకాయలు వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకుందాం. దొండకాయలన్నీ ఇలా మనం ప్లేట్లో తీసుకుని ఇదే బాండీలోని మనకి ఆయిల్ కూడా సరిపోద్ది. ఇదే బాండీలోని పసుపు వేసుకుందాం. పసుపు వేసుకున్న తర్వాత కొద్దిగా ఇంగువ కూడా వేసుకుందాం. మీ దగ్గర ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ 2 వేసిన తర్వాత చక్కగా వేపండి. ఇలా వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ చేసుకున్నాం కదా మసాలా పేస్ట్, ఇది కూడా వేసుకుందాం. ఈ మసాలా పేస్ట్ వేసిన తర్వాత గ్యాస్ని చిన్న మంట మీద పెట్టుకోండి. పెట్టి ఇలా కలుపుతూ 2-3 నిమిషాలు వేపండి. 2 నిమిషాలు అయితే సరిపోద్ది, ఎక్కువసేపు అక్కర్లేదు. ఇందులో మనం కారం వేసుకోవట్లేదు, అంటే పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ కారం అయితే కరెక్ట్గా సరిపోద్ది. ఇదంతా కొంచెం వేగిన తర్వాత దొండకాయ ముక్కలు ముందుగా వేయించి ఉంచుకున్నాం కదా, ఈ దొండకాయ ముక్కలు వేసుకొని ఒకసారి కొంచెం కలపండి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనం దొండకాయలు ఉడికించుకున్న వాటర్ ఉంది కదా, ఆ వాటర్ నేను మిక్సీ జార్లో వేసుకుని, అంటే మిక్సీ కొంచెం అంటుకుంది కదా, అదంతా ఈ వాటర్ని వేసుకున్నాను వాటర్ని. అలాగే ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి అంతా కలపండి. కలిపి గ్యాస్ని చిన్న మంట మీద పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించండి. మధ్య మధ్యలో మీరు కలపండి, లేదంటే అడుగు పడుతుంది. నాకు 5 నిమిషాల తర్వాత చక్కగా మూత తీస్తే కర్రీ రెడీ అయిపోయింది. చూడండి ఆయిల్ కూడా ఇలా పైకి తేలింది, మన కర్రీ రెడీ అయిపోయింది. మీకు ఒకసారి చూపిస్తాను కలిపి. చూడండి ఈ విధంగా ఉన్నప్పుడే మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత కొంచెం గట్టి పడుతుంది. ఇది వేడివేడిగా మనం రైస్లో వేసుకొని తిన్నా బాగుంటుంది, అలాగే చపాతీ కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి. మనం ఉల్లి వెల్లుల్లి వేయిపోయినా చక్కగా రుచికరంగా మనం ఈ విధంగా తయారు చేసుకున్నాం అంటే చాలా బాగుంటుంది కర్రీ. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి.